హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ కేవి రమణ. హ్యాపీ టైమర్స్ ఛానల్కు మీకిదే స్వాగతం. ఈ వీడియోలో అరుణాచల గిరి ప్రదక్షిణం విశేషాలతో పాటు గిరి ప్రదక్షిణం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, గిరి ప్రదక్షిణ సమయంలో సందర్శించాల్సిన ముఖ్యమైన ఆలయాలు, మంటపాలు, తీర్థాల గురించిన వివరాలు తెలుసుకుందాం. గిరి ప్రదక్షిణం అంటే పరమ పవిత్రమైన అరుణాచలాన్ని సాక్షాత్తు పరమశివుని ప్రతిరూపంగా భావించి ప్రదక్షిణగా చుట్టి రావడం. ప్రస్తుతం మనం గిరి ప్రదక్షిణం చేస్తున్న మార్గాన్ని ఔటర్ పాత్గా పిలుస్తారు. అంటే అరుణాచలం కొండకు వెలుపలి దారి అన్నమాట. గతంలో ఇన్నర్ పాత్ అంటే కొండకు అతి సమీపంలో ఉండే మార్గం ద్వారా కూడా గిరి ప్రదక్షిణం చేసేవారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇన్నర్ పాత్ను గిరి ప్రదక్షిణకై అనుమతించడం లేదు. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణం 4 లేదా 5 గంటలలో పూర్తి చేయవచ్చు. తెల్లవారక ముందే ఉదయం 4 గంటలకు గిరి ప్రదక్షిణం మొదలుపెట్టడం ఉత్తమం. మధ్య మార్గంలో అరుణాచలంపై అద్భుతమైన సూర్యోదయ దృశ్యాన్ని మీరు వీక్షించవచ్చు. ఉదయాన్నే గిరి ప్రదక్షిణం మొదలుపెట్టడం వల్ల ఎండ తీవ్రం కాకముందే పూర్తి చేసుకునే వీలుంటుంది. అరుణాచలం కొండ చుట్టూ అనేక మెడిసినల్ ప్లాంట్స్, ఔషధ మొక్కలున్నాయి. తెల్లవారుజామున ఈ మొక్కల నుండి వచ్చే గాలులు మన ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తాయి. చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణం చేయడం ఉత్తమంగా మహనీయులు పేర్కొంటారు. గిరి ప్రదక్షిణం చేసే రోడ్డుకు ఎడమ వైపున నడవడం మంచిదని, రోడ్డుకు కుడివైపు సిద్ధులకు, సాధువులకు చెందినదని భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పేవారు. అరుణాచలంలో మీరు 2 రోజులు ఉండి గిరి ప్రదక్షిణం చేసేలా ప్లాన్ చేసుకోండి. ముందు రోజు అరుణాచలం చేరుకొని అదే రోజు అరుణాచలేశ్వరుని దర్శించుకోవచ్చు. మరుసటి రోజు ఉదయం గిరి ప్రదక్షిణం చేశాక మీరు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అరుణాచల గిరి ప్రదక్షిణం చేసే సమయంలో అరుణగిరి చుట్టూ అష్టదిక్కులకు సూచికలుగా అష్టదిక్పాలకులచే ప్రతిష్ఠించిన 8 లింగాలను, సూర్య చంద్రలింగ దేవాలయాలను కూడా మనం తప్పనిసరిగా దర్శించుకోవాలి. అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలో ఈ ఆలయాల సమాచారాన్ని తెలిపే బోర్డులు మనకు ఎడమవైపుగా కనపడతాయి. ఈ ఆలయాలతో పాటు గిరి ప్రదక్షిణ మార్గంలో అనేక పురాతన దేవాలయాలను కూడా మనం సందర్శించుకోవాలి. శతాబ్దాలకు పూర్వం పాండ్యరాజైన విక్రమ పాండ్యన్ తిరువణ్ణామలై పట్టణంలోని గిరి ప్రదక్షిణ మార్గంలో అనేక మైలురాళ్లు నెలకొల్పాడు. వీటిలో చాలా వరకు కనుమరుగయ్యాయి. మిగిలి ఉన్న కొన్ని మైలురాళ్లను మనం చూడవచ్చు. గిరి ప్రదక్షిణాన్ని అరుణాచలేశ్వర ఆలయం నుండి ప్రారంభించవచ్చు, లేదా చాలామంది భక్తులు రమణాశ్రమం నుండి మొదలు పెడతారు. మీరు ఎక్కడ నుండి మొదలుపెట్టినా మళ్ళీ అక్కడకు చేరుకుంటేనే గిరి ప్రదక్షిణం పూర్తి చేసిన ఫలితం పొందవచ్చు. రండి, మనం రమణాశ్రమం నుండి గిరి ప్రదక్షిణం మొదలు పెడదాం. రమణాశ్రమం ఎదురుగా ఉన్న పాళి మండపంలోని వినాయకునికి, ఆ పక్కనే ఉన్న మణక్కుళ వినాయకునికి నమస్కరించి మనం గిరి ప్రదక్షిణం ప్రారంభిద్దాం. పాళి మండపానికి ఎదురుగా రమణాశ్రమం పక్కనే పాళి తీర్థం ఉంటుంది. కొంచెం ముందుకు వెళితే కుడివైపున ద్రౌపది అమ్మన్ ఆలయాన్ని మనం చూడవచ్చు. అలాగే ముందుకు నడుస్తూ కుడివైపున సింహతీర్థాన్ని, ఎడమవైపున సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించవచ్చు. అక్కడ నుండి ముందుకు వెళితే కుడివైపుగా శ్రీ రాజేశ్వరి అమ్మవారి దేవాలయం కనపడుతుంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఎడమవైపు కనపడే చిన్న రోడ్డులోకి వెళితే ఒక రాతి కొండ మీద చిన్న మండపాన్ని మనం చూడవచ్చు. దీన్ని ఎడచ్చి మండపం అని పిలుస్తారు. అలాగే కొంచెం ముందుకు వెళితే మనకు ఎడమవైపున యమలింగ ఆలయం కనపడుతుంది. స్వయంగా యముడే లింగాకారంలో అరుణాచలేశ్వరుని పూజిస్తాడని ప్రతీతి. ఈ యమలింగ ఆలయానికి పక్కనే యమతీర్థం ఉంటుంది. యమలింగ ఆలయం నుండి 5 నిమిషాలు నడక సాగితే ఎడమవైపున అరుణాచలం వైపు చూస్తున్న ఒక నంది విగ్రహాన్ని మనం చూడవచ్చు. దారి పొడవునా ఇలా కనపడే నంది విగ్రహాలు అరుణాచలేశ్వరుని మౌనంగా ప్రార్థిస్తూ మనం స్వయంగా అరుణాచలం రూపంలో ఉన్న మహాశివునికి ప్రదక్షిణ చేస్తున్నామని మనకు గుర్తు చేస్తున్నట్లుగా ఉంటాయి. ఇక్కడ నుండి రోడ్డు 2 మార్గాలుగా చీలుతుంది. ఎడమవైపుగా ఉన్న రోడ్డు బెంగళూరుకు వెళుతుంది. కుడివైపు ఉన్న రోడ్డులో మనం గిరి ప్రదక్షిణం కొనసాగించాల్సి ఉంటుంది. సరిగ్గా ఈ జంక్షన్లో గణేశాలయం మనకు కనబడుతుంది. ఈ ఆలయాన్ని వలంపురి గణేశాలయంగా కొలుస్తారు. ఈ ఆలయంలోని వినాయకుని తొండం
కుడివైపుకు ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ నుండి మన గిరి ప్రదక్షిణం ప్రశాంత వాతావరణంలో సాగుతుంది. ఇక్కడ నుండి ముందుకు వెళితే మనకు ఎడమ వైపున అరుణగిరినాథర్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. పక్కనే ఐశ్వర్య ఈశ్వర్ దేవాలయం ఉంటుంది. అక్కడ నుండి ముందుకు వెళితే ఎడమ వైపున పద్మాసనుడైన దూర్వాస మహాముని ఆలయాన్ని చూడవచ్చు. ఈ ఆలయం పక్కనే ఉన్న చెట్టుకు పసుపు సంచులతో కట్టిన ముడుపులు మనకు కనపడతాయి. ఈ విధంగా ముడుపులు ఈ చెట్టుకు కట్టి వేడుకుంటే పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయని, సత్సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ నుండి చూస్తే త్రిముఖంగా కనపడే అరుణాచలాన్ని శివపార్వతులతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిగా భావిస్తారు. అరుణాచలం పర్వత ప్రాంతమంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అభయారణ్యంగా సంరక్షిస్తున్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో కుడివైపున ఫెన్సింగ్ వేసినట్లుగా మనం గమనించవచ్చు. అప్పుడప్పుడు లేళ్లు, జింకలు ఆ ఫెన్సింగుకు అవతలి వైపు మనకు కనపడతాయి. అక్కడ నుండి ముందుకు వెళితే కుడివైపున సోణతీర్థం, పక్కనే జ్యోతి వినాయక ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఇక్కడ 2 నంది విగ్రహాలను మనం చూడవచ్చు. అలాగే కొంచెం ముందుకు వెళితే కుడివైపున కాళింగ మర్దన కృష్ణుని చిన్న ఆలయాన్ని, ఈ ఆలయానికి ఎదురుగా ఎడమవైపున మహాశక్తి మారియమ్మ వారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఇక్కడ నుండి ముందుకు వెళితే ఎడమవైపున నైరుతి లింగ ఆలయం ఉంటుంది. రాక్షస భూతగణాలకు నాయకుడైన నిరుధి ఈ నైరుతి దిక్కుకు అధిపతి. ఆ తరువాత కుడివైపున వళ్ళల్లారుగా ప్రసిద్ధి చెందిన రామలింగస్వామి ఆశ్రమాన్ని చూడవచ్చు. అక్కడ నుండి ముందుకు వెళితే ఎడమవైపున ఎదుర్నేర్ అన్నామలై ఆలయాన్ని దర్శించుకోవచ్చు. తిర్నేర్ లేదా ఎదుర్నేర్ అంటే నేరుగా అని అర్థం. ఈ ఆలయంలోని శివలింగం నేరుగా అరుణాచల ముఖంగా ఉంటుంది. ఈ ఆలయం పక్కనే ఉన్నామలై అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలోనే వేదమాత అయిన గాయత్రి అమ్మవారి దేవాలయాన్ని, నవగ్రహాలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయాలకు ఎదురుగా కుడివైపున శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, పక్కనే రాఘవేంద్ర స్వామి వారి ఆశ్రమాన్ని కూడా మనం చూడవచ్చు. అక్కడ నుండి 5 నిమిషాలు నడక తర్వాత ఎడమ వైపున పళని ఆండవర్గా కొలువైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి సరిగ్గా ఎదురుగా కుడివైపున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని చూడవచ్చు. అలాగే ముందుకు వెళితే మనకు ఎడమ వైపున గౌతమ మహర్షి ఆలయం ఉంటుంది. ఇది చాలా పురాతనమైన ఆలయం. అక్కడ నుండి ముందుకు వెళితే సూర్యలింగ ఆలయం, పక్కనే సూర్యమండపం, సూర్యతీర్థం కూడా ఉంటాయి. బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు సూర్యభగవానుడు ఈ ఆలయం నుండి లింగాకారంలో అరుణాచలేశ్వరుని కొలుస్తాడని ప్రతీతి. అలాగే ముందుకు వెళితే ఎడమవైపున రామపాదాలను దర్శించుకోవచ్చు. అక్కడ నుండి 500 మీటర్లు ముందుకు వెళితే వరుణలింగ దర్శనం చేసుకోవచ్చు. పడమటి దిక్కుకు అధిపతి వరుణదేవుడు. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళితే కుడివైపున నూతనంగా నిర్మించిన అర్ధనారీశ్వర, లక్ష్మీ కుబేరుల దేవాలయాన్ని చూడవచ్చు. కొంచెం ముందుకు వెళితే సమానంగా ఉన్న అరుణాచలం త్రిమూర్తులకు ప్రతిరూపంగా ఉండే 3 శిఖరాలు మనకు కనపడతాయి. ఇక్కడ నుండి ముందుకు వెళితే కుడివైపున ఆది అన్నామలై దేవాలయానికి వెళ్లే రోడ్డు మనకు కనపడుతుంది. గిరి ప్రదక్షిణ మార్గంలో మనం దర్శించుకోవాల్సిన ముఖ్యమైన దేవాలయం ఈ ఆది అన్నామలై దేవాలయం. స్వయంగా బ్రహ్మదేవుడే ఈ ఆలయంలోని శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయం అరుణాచలానికి పడమర వైపుగా ఉంటుంది. ఈ ఆలయం తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయం కంటే పురాతనమైనది. ఆది అన్నామలై ఆలయం నుండి తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరాలయానికి ఒక టన్నెల్ ఉండేదని, భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం దీన్ని మూసివేసినట్లుగా ఇక్కడి స్థానికులు చెబుతారు. ఈ ఆలయం ప్రాంగణం నుండి అరుణాచలం అద్భుతంగా కనిపిస్తుంది. ఆది అన్నామలై స్వామివారిని దర్శనం చేసుకున్నాక తిరిగి మళ్ళీ మనం మెయిన్ రోడ్లోకి వచ్చి గిరి ప్రదక్షిణం కొనసాగించాలి. ఇక్కడ కుడివైపు కార్నర్లో మాణిక్యవాచకర్ ఆలయాన్ని, ఎదురుగా మారియమ్మన్ దేవాలయాన్ని చూడవచ్చు. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ నడక సాగిస్తే ఎడమవైపున వాయువ్య దిక్కుకు అధిపతి అయిన వాయుదేవుడు ప్రతిష్ఠించిన వాయులింగ దర్శనం చేసుకోవచ్చు. అలాగే కొంచెం ముందుకు నడిస్తే కుడివైపున వేదియప్పన్ ఆలయాన్ని చూడవచ్చు. వేదియప్పన్ను గ్రామాన్ని కాపాడే సంరక్షకునిగా ఇక్కడి వారు భావిస్తారు. ఇక్కడ మనకు కనపడే 2 తెల్లని గుర్రాలు తప్పులను సరిదిద్దేందుకై సర్వదా సిద్ధంగా ఉన్నట్లుగా ఇక్కడి స్థానికులు విశ్వసిస్తారు. అక్కడ నుండి ముందుకు వెళితే మనం చంద్రలింగ దర్శనం చేసుకోవచ్చు.
అలాగే ముందుకు వెళితే ఎడమ వైపున అగస్త్య ఆశ్రమం చూడవచ్చు. ఇక్కడ నుండి 700 మీటర్లు నడిస్తే డైమండ్ లింగంగా పిలిచే కుబేరలింగ దర్శనం చేసుకోవచ్చు. ఉత్తర దిక్కుకు అధిపతి అయిన కుబేరుడు ఐశ్వర్యాభివృద్ధికి కారకుడు. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళితే కుడివైపున గిరిప్రదక్షిణ భక్తులు ఆసక్తిగా ఎదురుచూసే ఇడుక్కు పుల్లయారుగా పిలిచే ఇరుకు వినాయకుని ఆలయంతో పాటు ఒక సన్నని ఇరుకైన మార్గం ఉంటుంది. భక్తులు దీన్ని మోక్ష మార్గంగా భావించి ఇందులో నుండి పాకుతూ బయటకు వస్తారు. అలాగే ముందుకు నడిస్తే అరుణగిరి మనకు పంచముఖాలుగా కనబడుతుంది. దీన్ని పంచముఖ దర్శనంగా పిలుస్తారు. ఇక్కడ ఒకే చోట 5 శివలింగాలను కూడా మనం చూడవచ్చు. అక్కడ నుండి ముందుకు వెళితే కుడివైపున ఊసిలింగ ఆలయం కనబడుతుంది. ఊసి అంటే సన్నని సూది అని అర్థం. ఈ చిన్న ఆలయంలోని శివలింగం సూది మొనలా దర్శనం ఇస్తుండడంతో ఊసిలింగంగా పిలుస్తారు. ఇక్కడ కనపడే జంక్షన్ నుండి లెఫ్ట్ సైడ్ వేలూరుకు, రైట్ సైడ్ తిరువణ్ణామలై పట్టణంలోకి వెళుతుంది. ఇక్కడ రద్దీగా ఉండే రోడ్డును క్రాస్ చేస్తే ఎడమ వైపున బాలాజీ దేవాలయం కనిపిస్తుంది. మన గిరి ప్రదక్షిణంలో ఇప్పటికీ రమణాశ్రమం నుండి 10 కిలోమీటర్లు వచ్చాం. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళితే 2 దారులు కనపడతాయి. ఎడమ వైపుగా వెళితే ఈశాన్యలింగ దేవాలయానికి చేరుకోవచ్చు. ఈశాన్య దిక్కుకు అధిపతి అయిన రుద్రశివ ఈ ఆలయం నుండి అరుణాచలేశ్వరుని కొలుస్తాడు. పక్కనే కుడివైపున శ్రీ ఈశాన్య జ్ఞానదేశికర్ మఠాన్ని చూడవచ్చు. అలాగే ముందుకు వెళితే తిరువణ్ణామలై బస్టాండుకు ముందు మెయిన్ రోడ్లోకి మనం ఎంటర్ అవుతాం. ఇలాగే ఈశాన్య లింగం నుండి ముందుకు వెళుతూ మన గిరి ప్రదక్షిణం కొనసాగించవచ్చు. కానీ ఇక్కడే చాలామంది గిరి ప్రదక్షిణం చేసే భక్తులు ఒక ముఖ్యమైన ఆలయాన్ని మిస్ అవుతూ ఉంటారు. అదే పచ్చయమ్మన్ ఆలయం. ఆ ఆలయాన్ని కూడా దర్శించుకోవాలి అనుకునే భక్తులు ఈశాన్యలింగ దర్శనం చేసుకున్నాక మళ్ళీ మనం వచ్చిన దారిలో వెనక్కి వచ్చి మెయిన్ రోడ్లో కుడివైపుకు ఉన్న రోడ్డు మొదట్లో ఉన్న ఆర్చ్లో నుండి అరుణగిరి వైపుగా వెళితే అరుణాచలం పాదాల చెంత మనకు ఈ పచ్చయమ్మన్ ఆలయం కనబడుతుంది. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే మనకు వివిధ యోధుల భారీ విగ్రహాలు కనపడతాయి. సస్యశ్యామలానికి ప్రతీక ఈ దేవత. గిరి ప్రదక్షిణం చేసే సమయంలో ఈ ఆలయాన్ని దర్శించే వీలు లేకపోతే గిరి ప్రదక్షిణం పూర్తి అయ్యాక ఆటో బుక్ చేసుకొని ఈ ఆలయాన్ని తప్పనిసరిగా సందర్శించండి. మళ్ళీ మన నడక బస్టాండ్ మీదుగా సాగుతుంది. అలాగే కొంచెం ముందుకు నడిచాక మనకు కుడివైపున శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని చూడవచ్చు. ఈ ఆలయం గోపురంలోని శిల్పాలు అందంగా కనపడతాయి. తరువాత కామాక్షి అమ్మవారి దేవాలయాన్ని, దుర్గాలయాన్ని దర్శించుకున్నాక 500 మీటర్లు నడిచి అరుణాచలేశ్వర దేవాలయం తూర్పు వైపున ఉండే రాజగోపురానికి చేరుకోవాలి. అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్నాక మళ్ళీ అదే మార్గంలో బయటకు వచ్చి కార్ స్ట్రీట్ గుండా నడుస్తూ ఉంటే కార్తీక దీపం పర్వదినాల్లో అరుణాచలేశ్వరుని ఉత్సవమూర్తులను ఊరేగింపుకై ఉపయోగించే రథాలు మనకు కనపడతాయి. అక్కడ నుండి కుడివైపుకు తిరిగి ముందుకు వెళితే ఎడమ వైపున ఇంద్రలింగాన్ని దర్శించుకోవచ్చు. తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు. అక్కడ నుండి ముందుకు నడుస్తూ అగ్ని మంటపం, అగ్నితీర్థం చేరుకోవాలి. కుడివైపుగా ఉన్న చిన్న రోడ్డులో ముందుకు వెళితే అగ్నిలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు. మన గిరి ప్రదక్షిణంలో అన్ని లింగాలు ఎడమ వైపుగా ఉంటే ఈ అగ్నిలింగం మాత్రం కుడివైపుగా ఉంటుంది. అగ్నిలింగం దర్శనం తరువాత మళ్ళీ మెయిన్ రోడ్డుకు చేరుకొని కొంచెం ముందుకు నడిస్తే కుడివైపున శ్రీ శేషాద్రి స్వామి వారి ఆశ్రమం చూడవచ్చు. ఎడమవైపున మహాకాళి ఆలయం, కుడివైపున దక్షిణామూర్తి ఆలయం దర్శించుకున్నాక కొంచెం ముందుకు వస్తే మళ్ళీ మనం రమణాశ్రమం చేరుకుంటాం. దీంతో మన గిరి ప్రదక్షిణం సజావుగా ముగుస్తుంది. గిరి ప్రదక్షిణం మార్గంలో మనం చూసిన దేవాలయాలు కొన్ని చిన్నవిగా ఉన్నప్పటికీ ఆ దేవాలయాలు ఇప్పటివి కావు. శతాబ్దాలకు పూర్వం సిద్ధులు, మహారుషులు ప్రతిష్ఠించిన శక్తిమంతమైన పవిత్రమైన దేవాలయాలు. అరుణాచల గిరి ప్రదక్షిణం అనేది ఒక ఆధ్యాత్మిక అనుభవం. అరుణాచలాన్ని సాక్షాత్తు ఆ మహాశివుని ప్రతిరూపంగా భావిస్తూ భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణం చేయాలి.
నిత్యం ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని లక్షలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. సిద్ధులు, మహారుషులు ఈ అరుణాచలాన్ని తపోభూమిగా భావిస్తారు. అలాంటి ఈ పవిత్ర ప్రదేశాన్ని సందర్శించే సమయంలో మనం పర్యావరణ పరిరక్షణ స్పృహ కలిగి వ్యవహరించాల్సి ఉంటుంది. మీ అరుణాచల గిరి ప్రదక్షిణ యాత్రకై ఈ వీడియో మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను.